రేపు మాకు సంచులో డ్రెస్సులో తొడిగి కాల్చేస్తామన్నట్టుగా. అంటే మూడోసారి నీ ప్రభుత్వం వస్తే మావోయిస్టు చక్రధర్ని కాల్చేస్తావు నువ్వు. ఎంత అసలు ఇవాళ ఇది వింటుంటేనే ఎంత బాధ అనిపిస్తుందంటే, ఇంట్లో ఉండే ఆడవాళ్ళ యొక్క మాట్లాడేదానికి భద్రత లేదు. మీరు ఇండియా మొత్తంలో ఎవ్వడు వాట్సాప్ కాల్ యూజ్ చేయడు, కేవలం తెలంగాణ రాష్ట్రంలోనే. గతంలో కూడా నేను చెప్పిన చంద్రబాబు నాయుడు గారి ఫోన్ కూడా ట్యాప్ చేసిండు ఈ దొంగ, ఆ విధంగానే జగన్కి సహకరించిండు. ఇదంతా అదే. ఇక్కడ ఒక 2 కాపీస్ ఇస్తారు, ఒక కాపీ జగన్కి ఇస్తారు, ఒక కాపీ ఈయన వాడుకుంటాడు. అందుకే ఈయన ఓడిపోగానే ఆయన ఓడిపోయిండు. సో ఫోన్ ట్యాపింగ్ పైన సిబిఐ ఎంక్వైరీ ఏదైతే అంటున్నారో ఖచ్చితంగా వేయాల్సిందే. ఇది దేశద్రోహం. ఇది సామాన్యులను సానుభూతి పరులను చేసిరండి. ఒక్కడుంటాడు పోనీ డీటెయిల్స్ ఇచ్చేటోనికన్నా తలకాయ ఉండాలి. అరే నక్సలెట్లు ఇంతమంది ప్రజలలో తిరుగుతుంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు?